ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా కూలీ. 2వ తేదీన ఈ సినిమా ట్రైలర్ను విడుదల ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా కూలీ. 2వ తేదీన ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేస్తున్నట్టు సినీ వర్గాలు వెల్లడి. ఈ సినిమాకు దర్శకత్వం లోకేష్ కనుక, నిర్మాత కళానిధి మారన్. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు సుప్రీంకోర్టులో చిక్కెదురు. తన కాపీరైట్ వివాదానికి చెందిన కేసులో బాంబే హైకోర్టు నుంచి మద్రాస్ హైకోర్టు బదిలీ చేయాలని కోరుతూ వేసిన పిటిషన్ను తోసిపుచ్చిన ధర్మాసనం బాంబే హైకోర్టులో విచారణ ప్రారంభించిన అనంతరం మద్రాస్కు ఏ విధంగా తరలిస్తారంటూ ప్రశ్నించిన న్యాయవాది. బాలీవుడ్ సీనియర్ హీరో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన షోలే సినిమా టికెట్ను సోషల్ మీడియాలో పోస్ట్. అప్పుడు సినిమా టికెట్ ధర 20 రూపాయలు ఉండేదని, ఇప్పుడు ఆ డబ్బుతో కూల్ డ్రింక్ మాత్రమే కొనగలమంటూ బ్లాగ్. ఈ సినిమా విడుదల 50 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా ఆ సినిమా టికెట్ను దాచుకోవడం. సోషల్ మీడియా వేదికగా ఓ వ్యక్తిని పరిచయం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం సినీ హీరో పవన్ కళ్యాణ్ 34 ఏళ్ల తర్వాత తిరురెన్సి రాజానేతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్. తనను కలిసిపోవటం చాలా ఆనందంగా ఉందంటూ వెల్లడి. కింగ్డమ్ ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు. ఇప్పటి నుండి ప్రేక్షకులు గౌరవించే సినిమాలు చేస్తానని 100% గ్యారంటీ ఇస్తున్నానంటూ స్పష్టం. సినిమాకు ఇంకా ఒక్కరోజే మిగిలిందని, లోపల భయంగా ఉన్నా తృప్తి కూడా ఉందని, ఈ సినిమా మీరు కోరుకున్న హిట్ తెస్తుందంటూ స్పష్టం. చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రానున్న సోషల్ ఫ్యాంటసీ చిత్రం విశ్వభ్ర. ఈ సినిమా టీజర్ చూసి అవతార్ సినిమాను కాపీ కొట్టానంటూ వచ్చిన ట్రోల్స్ పై దర్శకుడు ఆసక్తికర వ్యాఖ్యలు. ఈ సినిమాలో 5 హీరోయిన్స్ ఉన్నారనేది అవాస్తవమని, 2 హీరోయిన్స్ మాత్రమే ఉన్నారని స్పష్టం. ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 300 టోర్నీపై దృష్టి సారించిన భారత అగ్రశ్రేణి జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ఇవాళ జరిగే టోర్నీలో 2వ సీట్లో బరిలోకి దిగుతున్న ఈ జోడీ పురుషుల డబుల్స్ తొలి రౌండ్స్ లో మలేషియా జట్టుతో తలపడనున్న ఈ జోడీ. జనన ధృవీకరణ పత్రం ఫోర్జరీ కేసులో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్కు కాస్త ఉపశమనం. ఈ కేసులో అతని కుటుంబ సభ్యులు, కోచ్ పై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు అతడిపై క్రిమినల్ చర్యలు సాగించడం పట్ల న్యాయ ప్రక్రియ దుర్వినియోగం చేసినట్టవుతుందని ధర్మాసనం వెల్లడి. పెద్ద చర్చకు దారితీసిన ఇండియా క్రికెటర్లతో ఇంగ్లాండ్ ఆటగాళ్లు అమర్యాదగా వ్యవహరించిన వివాదం. ఆటలు ఇంగ్లాండ్ అనుకున్నట్టుగా జరగవని, ఆ రోజులు ఎప్పుడో పోయాయని భారత దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ వెల్లడి. ఇలాంటి వాటిని ఇప్పుడు ఎవరూ భారత ఆటగాళ్లు అంగీకరించబోరంటూ స్పష్టం. ఫిడే మహిళల ప్రపంచ కప్ను గెలుచుకున్న దివ్య దేశ్ముఖ్ తెలుగు అమ్మాయి కోనేరు హంపిపై విజయం సాధించిన యువ సంచలనం దివ్య ఫైనల్ చేరే మార్గంలో అద్భుత ప్రదర్శన చూపి టైటిల్ పోరులోనూ అదరగొట్టిన ఈ 19 ఏళ్ల యువతి. చైనాను ముంచెత్తుతున్న భారీ వరదలు. బీజింగ్లో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 34. దాదాపు 80,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు. అమెరికాలోని న్యూయార్కులో కాల్పుల కలకలం. ఈ కాల్పుల్లో 5 మృతి చెందినట్టు సమాచారం. మృతుల్లో ఒక పోలీసు అధికారి ఉన్నట్టు బయటకు వస్తున్న వార్త. భారత పార్లమెంటులో ఆపరేషన్ సింధూర్పై చర్చ నేపథ్యంలో మళ్లీ అదే రీతిలో ట్రంప్ తాను గనక సకాలంలో జోక్యం చేసుకోకపోతే ఈ పార్టీకి కూడా యుద్ధంలో ఉండేవంటూ ఆయన వ్యాఖ్య. అంతేగాక ప్రపంచవ్యాప్తంగా 6 ప్రధాన యుద్ధాలను నివారించినట్టు చెప్పుకోవటం గమనార్హం. 5 రోజులుగా సరిహద్దుల్లో కాల్పులతో చెలరేగిపోయిన థాయిలాండ్, కంబోడియా ఎట్టకేలకు కాల్పుల విరమణకు అంగీకారం. ఇరు దేశాల ప్రధానులు తక్షణ కాల్పుల విరమణకు పచ్చజెండా. 2 గంటలకు పైగా జరిగిన ఈ చర్చలకు చైనా, అమెరికా రాయబారులుగా హాజరు. జమ్మూ కాశ్మీర్లో భారీ విజయం సాధించిన సైన్యం 3 కీలక ఉగ్రవాదులను అంతమొందించగా, అందులో పాల్గొనడానికి కుట్ర పన్నిన నిందితులు. ఆపరేషన్ మహాదేవ్ పేరుతో సాగుతున్న యుద్ధంలో సులేమాన్తో పాటు 2 అనుచరులు హతం. వేగం పుంజుకున్న ఆధ్యాత్మిక కేంద్ర ధర్మస్థలిలో అనుమానాస్పద మరణాలకు సంబంధించిన కేసు దర్యాప్తు. నేత్రావతి నది స్నానఘట్టానికి ఆవలి వైపు ఉన్న ప్రాంతం నుంచి పరిశోధన ప్రారంభం. మృతదేహాల అవశేషాలు లభిస్తే విచారణ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టు స్పష్టం. బీహార్లో ఈసీ చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణను నిరసిస్తూ విపక్షాలు పార్లమెంటు ఆవరణలో ఆందోళన. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా పార్లమెంటు ద్వారం వద్ద నినాదాలు చేసిన కాంగ్రెస్ నేతలు. స్టాప్ ఎస్ఐఆర్ అంటూ ప్లకార్డులను ప్రదర్శించిన ఎంపీ. మన దేశంపై పాక్ కుట్రలను సాగనివ్వకూడదంటూ లోక్సభలో కాంగ్రెస్ ఉపపక్ష నేత గౌరవ్ స్పష్టం. పహల్గామ్కు ఉగ్రవాదులు ఎలా రాగలిగారు, ప్రభుత్వం ఇప్పటికీ చెప్పలేదంటూ వెల్లడి. ఆపరేషన్ సింధూర్లో మనం ఎన్ని విమానాలు కోల్పోయాం, మోదీ ఎవరు ముందుకు లొంగిపోయారు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకునేది ఎప్పుడు అంటూ పలు ప్రశ్నలు సంధిస్తూ డిమాండ్. మళ్లీ మలుపు తిరిగిన మరణశిక్ష ఎదుర్కొంటున్న నిమిషప్రియ కేసు. ఆమె ఉరిశిక్షను రద్దు చేశారంటూ వస్తున్న వార్తలను తోసిపుచ్చిన కేంద్ర ప్రభుత్వ వర్గాలు. నిమిషప్రియ ఉరిశిక్ష రద్దు కాలేదంటూ విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడి. మేఘాలయ రాష్ట్రంలో ఇటీవల 4,000 టన్నుల బొగ్గు అదృశ్యం.
దీనికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ. భారీ వర్షాల కారణంగా ఆ బొగ్గంతా బంగ్లాదేశ్కు కొట్టుకుపోయి ఉండవచ్చంటూ అనుమానాలు వ్యక్తం. ప్రజల అంగీకారం లేకుండా విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించొద్దంటూ విద్యుత్ శాఖ మంత్రి అధికారులకు ఆదేశం. వాటి వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి ప్రజలను ఒప్పించిన తర్వాతే అమర్చాలంటూ నిర్ణయం. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించేది లేదంటూ స్పష్టం. ఏపీ వ్యాప్తంగా ఆర్టీసీ డిపోలకు 1350 కొత్త బస్సులు కేటాయించనున్నట్టు ఆ సంస్థ ఎండీ హామీ. తిరుపతి జిల్లాలో పలు బస్టాండ్లను పరిశీలించిన ద్వారకా తిరుమలరావు ఇప్పటికే 750 నూతన బస్సులు మంజూరయ్యాయని, మరో 600 బస్సుల కోసం ప్రతిపాదనలు పంపామని సింగపూర్ బిజినెస్ సమైక్య రోడ్ షోలో మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు. ఏపీ పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పారిశ్రామికవేత్తలు ఒకసారి ఒప్పందంపై సంతకం చేశాక దాని పూర్తి బాధ్యత తమదేనని స్పష్టం. ఆ ప్రాజెక్టును తమదిగా భావించి అన్ని అనుమతులు సౌకర్యాలు కల్పిస్తామంటూ వెల్లడి. ఏపీలో మరో 20 ఏళ్లు వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఎమ్మెల్సీ నాగబాబు స్పష్టం. ఆ పార్టీ అరాచకాలపై కార్యకర్తలు పోరాడాలంటూ పిలుపు. పదవుల విషయంలో కార్యకర్తలు అసంతృప్తి చెందవద్దంటూ వెల్లడి. అమరావతిలో చేపట్టే అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం తీసుకోవాలంటూ సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు అధికారులను కోరిన ఏపీ సీఎం. భవిష్యత్తులో 2 ప్రభుత్వాల మధ్య సహకారం కొనసాగాలంటూ చంద్రబాబు స్పష్టం. సింగపూర్లో పర్యటన భాగంగా బెడదారి స్టేట్మెంట్ కాలినడకన పరిశీలించిన ముఖ్యమంత్రి. తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలు లక్ష్యంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 33పై సుప్రీంకోర్టులో బలమైన వాదన వినిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. ఈ అంశంపై అత్యవసరంగా అడ్వకేట్ జనరల్తో చర్చించాలంటూ దామోదర్ రాజ్ నరసింహకు సీఎం సూచన. 5వ తేదీన కేసు సుప్రీంకోర్టు ముందుకు రావడంతో మంత్రివర్గంలో చర్చ సందర్భంగా ఈ వ్యాఖ్యలు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో పరవైలు తొక్కుతున్న కృష్ణానది. శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో జలకళతో నాగార్జున సాగర్ జలాశయం 18 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి కావటం విశేషం. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు ధర్మాసనం. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జిల్లాలపై వివాదం నేపథ్యంలో ఎటువైపు ఉన్నారంటూ ప్రశ్న. కేంద్ర ప్రభుత్వ న్యాయవాది ఎక్కడున్నారంటూ నిలదీశారు. సుదీర్ఘకాలం నుంచి ప్రారంభానికి నోచుకొని సీతారామ ఎత్తిపోతల్లోని డిస్ట్రిబ్యూటరీలో సొరంగం పనులకు ప్రభుత్వం పచ్చజెండా. ఈ పనులకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఆమోదం. ఈ ప్రాజెక్టు సహా పలు పథకాల నిర్మాణానికి ఆమోదముద్ర వేసిన మంత్రిమండలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై ఢిల్లీలోనే తేల్చుకోవాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం. ఇందుకోసం సీఎం, మంత్రులు సహా ఇతరులు ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీకి తరలి వెళ్లాలంటూ తీర్మానం. ఒకవేళ సానుకూల స్పందన రాకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలంటూ కార్యాచరణ. ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా కూలీ. 2వ తేదీన ఈ సినిమా ట్రైలర్ను విడుదల ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా కూలీ. 2వ తేదీన ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేస్తున్నట్టు సినీ వర్గాలు వెల్లడి. ఈ సినిమాకు దర్శకత్వం లోకేష్ కనుక, నిర్మాత కళానిధి మారన్. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు సుప్రీంకోర్టులో చిక్కెదురు. తన కాపీరైట్ వివాదానికి చెందిన కేసులో బాంబే హైకోర్టు నుంచి మద్రాస్ హైకోర్టు బదిలీ చేయాలని కోరుతూ వేసిన పిటిషన్ను తోసిపుచ్చిన ధర్మాసనం. బాంబే హైకోర్టులో విచారణ ప్రారంభించిన అనంతరం మద్రాస్కు ఏ విధంగా తరలిస్తారంటూ ప్రశ్నించిన న్యాయవాది. బాలీవుడ్ సీనియర్ హీరో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన షోలే సినిమా టికెట్ను సోషల్ మీడియాలో పోస్ట్. అప్పుడు సినిమా టికెట్ ధర 20 రూపాయలు ఉండేదని, ఇప్పుడు ఆ డబ్బుతో కూల్ డ్రింక్ మాత్రమే కొనగలమంటూ బ్లాగ్. ఈ సినిమా విడుదల 50 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా ఆ సినిమా టికెట్ను దాచుకోవడం. సోషల్ మీడియా వేదికగా ఓ వ్యక్తిని పరిచయం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం సినీ హీరో పవన్ కళ్యాణ్ 34 ఏళ్ల తర్వాత తిరురెన్సీ రాజానేతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్. తనను కలిసిపోవటం చాలా ఆనందంగా ఉందంటూ కింగ్డమ్ ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు. ఇప్పటి నుండి ప్రేక్షకులు గౌరవించే సినిమాలు చేస్తానని 100% గ్యారంటీ ఇస్తున్నానంటూ స్పష్టం. సినిమాకు ఇంకా ఒక్కరోజే మిగిలిందని, లోపల భయంగా ఉన్నా తృప్తి కూడా ఉందని, ఈ సినిమా మీరు కోరుకున్న హిట్ తెస్తుందంటూ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రానున్న సోషల్ ఫ్యాంటసీ చిత్రం విశ్వభ్ర. ఈ సినిమా టీజర్ చూసి అవతార్ సినిమాను కాపీ కొట్టానంటూ వచ్చిన ట్రోల్స్ పై దర్శకుడు ఆసక్తికర వ్యాఖ్యలు. ఈ సినిమాలో 5 హీరోయిన్స్ ఉన్నారనేది అవాస్తవమని, 2 హీరోయిన్స్ మాత్రమే ఉన్నారని స్పష్టం. ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 300 టోర్నీపై దృష్టి సారించిన భారత అగ్రశ్రేణి జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి. ఇవాళ జరిగే టోర్నీలో 2వ సీడ్లో బరిలోకి దిగుతున్న ఈ జోడీ పురుషుల డబుల్స్ తొలి రౌండ్స్ లో మలేషియా జట్టుతో తలపడనున్న ఈ జోడీ
జనన ధృవీకరణ పత్రం ఫోర్జరీ కేసులో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్కు కాస్త ఉపశమనం. ఈ కేసులో అతని కుటుంబ సభ్యులు, కోచ్పై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు అతడిపై క్రిమినల్ చర్యలు సాగించడం పట్ల న్యాయ ప్రక్రియ దుర్వినియోగం చేసినట్టవుతుందని ధర్మాసనం తెలిపింది. పెద్ద చర్చకు దారితీసిన ఇండియా క్రికెటర్లతో ఇంగ్లాండ్ ఆటగాళ్లు అమర్యాదగా వ్యవహరించిన వివాదం. ఆటలు ఇంగ్లాండ్ అనుకున్నట్టుగా జరగవని, ఆ రోజులు ఎప్పుడో పోయాయని భారత దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ వెల్లడి. ఇలాంటి వాటిని ఇప్పుడు ఎవరూ భారత ఆటగాళ్లు అంగీకరించబోరంటూ స్పష్టం. ఫిడే మహిళల ప్రపంచ కప్ను గెలుచుకున్న దివ్య దేశ్ముఖ్ తెలుగు అమ్మాయి కోనేరు హంపిపై విజయం సాధించిన యువ సంచలనం దివ్య ఫైనల్ చేరే మార్గంలో అద్భుత ప్రదర్శన చూపి టైటిల్ పోరులోనూ అదరగొట్టిన ఈ 19 ఏళ్ల యువతి. చైనాను ముంచెత్తుతున్న భారీ వరదలు. బీజింగ్లో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 34. దాదాపు 80,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు. అమెరికాలోని న్యూయార్క్లో కాల్పుల కలకలం. ఈ కాల్పుల్లో 5గురు మృతి చెందినట్టు సమాచారం. మృతుల్లో ఒక పోలీసు అధికారి ఉన్నట్టు బయటకు వస్తున్న వార్త. భారత పార్లమెంటులో ఆపరేషన్ సింధూర్పై చర్చ నేపథ్యంలో మళ్లీ అదే రీతిలో ట్రంప్ తాను గనక సకాలంలో జోక్యం చేసుకోకపోతే ఈ పార్టీకి కూడా యుద్ధంలో ఉండేవంటూ ఆయన వ్యాఖ్య. అంతేగాక ప్రపంచవ్యాప్తంగా 6 ప్రధాన యుద్ధాలను నివారించినట్టు చెప్పుకోవటం గమనార్హం. 5 రోజులుగా సరిహద్దుల్లో కాల్పులతో చెలరేగిపోయిన థాయిలాండ్, కంబోడియా ఎట్టకేలకు కాల్పుల విరమణకు అంగీకారం. ఇరు దేశాల ప్రధానులు తక్షణ కాల్పుల విరమణకు పచ్చజెండా. 2 గంటలకు పైగా జరిగిన ఈ చర్చలకు చైనా, అమెరికా రాయబారులుగా హాజరు. జమ్మూ కాశ్మీర్లో భారీ విజయం సాధించిన సైన్యం 3 కీలక ఉగ్రవాదులను అంతమొందించగా అందులో పాల్గొనడానికి కుట్ర పన్నిన నిందితులు. ఆపరేషన్ మహదేవ్ పేరుతో సాగుతున్న యుద్ధంలో సులేమాన్తో పాటు 2 అనుచరులు హతం. వేగం పుంజుకున్న ఆధ్యాత్మిక కేంద్ర ధర్మస్థలిలో అనుమానాస్పద మరణాలకు సంబంధించిన కేసు దర్యాప్తు. నేత్రావతి నది స్నానఘట్టానికి ఆవలి వైపు ఉన్న ప్రాంతం నుంచి పరిశోధన ప్రారంభం. మృతదేహాల అవశేషాలు లభిస్తే విచారణ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టు స్పష్టం. బీహార్లో ఈసీ చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణను నిరసిస్తూ విపక్షాలు పార్లమెంటు ఆవరణలో ఆందోళన. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా పార్లమెంటు ద్వారం వద్ద నినాదాలు చేసిన కాంగ్రెస్ నేతలు స్టాప్ ఎస్ఐఆర్ అంటూ ప్లకార్డులను ప్రదర్శించిన ఎంపీ. మన దేశంపై పాక్ కుట్రలను సాగనివ్వకూడదంటూ లోక్సభలో కాంగ్రెస్ ఉపపక్ష నేత గౌరవ్ స్పష్టం. పహల్గామ్కు ఉగ్రవాదులు ఎలా రాగలిగారు, ప్రభుత్వం ఇప్పటికీ చెప్పలేదంటూ వెల్లడి. ఆపరేషన్ సింధూర్లో మనం ఎన్ని విమానాలు కోల్పోయాం, మోదీ ఎవరు ముందుకు లొంగిపోయారు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకునేది ఎప్పుడు అంటూ పలు ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. మళ్లీ మలుపు తిరిగిన మరణశిక్ష ఎదుర్కొంటున్న నిమిషప్రియ కేసు. ఆమె ఉరిశిక్షను రద్దు చేశారంటూ వస్తున్న వార్తలను తోసిపుచ్చిన కేంద్ర ప్రభుత్వ వర్గాలు. నిమిషప్రియ ఉరిశిక్ష రద్దు కాలేదంటూ విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడి. మేఘాలయ రాష్ట్రంలో ఇటీవల 4,000 టన్నుల బొగ్గు అదృశ్యం. దీనికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ. భారీ వర్షాల కారణంగా ఆ బొగ్గంతా బంగ్లాదేశ్కు కొట్టుకుపోయి ఉండవచ్చంటూ అనుమానాలు వ్యక్తం. ప్రజల అంగీకారం లేకుండా విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించొద్దంటూ విద్యుత్ శాఖ మంత్రి అధికారులకు ఆదేశం. వాటి వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి ప్రజలను ఒప్పించిన తర్వాతే అమర్చాలంటూ నిర్ణయం. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించేది లేదంటూ స్పష్టం. ఏపీ వ్యాప్తంగా ఆర్టీసీ డిపోలకు 1,350 కొత్త బస్సులు కేటాయించనున్నట్టు ఆ సంస్థ ఎండీ హామీ. తిరుపతి జిల్లాలో పలు బస్టాండ్లను పరిశీలించిన ద్వారకా తిరుమలరావు ఇప్పటికే 750 నూతన బస్సులు మంజూరయ్యాయని, మరో 600 బస్సుల కోసం ప్రతిపాదనలు పంపామని సింగపూర్ బిజినెస్ సమైక్య రోడ్ షోలో మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు. ఏపీ పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పారిశ్రామికవేత్తలు ఒకసారి ఒప్పందంపై సంతకం చేశాక దాని పూర్తి బాధ్యత తమదేనని స్పష్టం. ఆ ప్రాజెక్టును తమదిగా భావించి అన్ని అనుమతులు, సౌకర్యాలు కల్పిస్తామంటూ వెల్లడి. ఏపీలో మరో 20 ఏళ్లు వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఎమ్మెల్సీ నాగబాబు స్పష్టం. ఆ పార్టీ అరాచకాలపై కార్యకర్తలు పోరాడాలంటూ పిలుపు. పదవుల విషయంలో కార్యకర్తలు అసంతృప్తి చెందవద్దంటూ వెల్లడి. అమరావతిలో చేపట్టే అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం తీసుకోవాలంటూ సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు అధికారులను కోరిన ఏపీ సీఎం. భవిష్యత్తులో 2 ప్రభుత్వాల మధ్య సహకారం కొనసాగాలంటూ చంద్రబాబు స్పష్టం. సింగపూర్లో పర్యటన భాగంగా బెడదారి స్టేట్మెంట్ కాలినడకన పరిశీలించిన ముఖ్యమంత్రి. తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలు లక్ష్యంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 33పై సుప్రీంకోర్టులో బలమైన వాదన వినిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. ఈ అంశంపై అత్యవసరంగా అడ్వకేట్ జనరల్తో చర్చించాలంటూ దామోదర్ రాజ్ నరసింహకు సీఎం సూచన. 5వ తేదీన కేసు సుప్రీంకోర్టు ముందుకు రావడంతో మంత్రివర్గంలో చర్చ సందర్భంగా ఈ వ్యాఖ్య. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో పరవైలు తొక్కుతున్న కృష్ణానది. శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో జలకళతో నాగార్జున సాగర్ జలాశయం 18 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి కావటం విశేషం.
కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు ధర్మాసనం. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జిల్లాలపై వివాదం నేపథ్యంలో ఎటువైపు ఉన్నారంటూ ప్రశ్న. కేంద్ర ప్రభుత్వ న్యాయవాది ఎక్కడున్నారంటూ నిలదీశారు. సుదీర్ఘకాలం నుంచి ప్రారంభానికి నోచుకొని సీతారామ ఎత్తిపోతల్లోని డిస్ట్రిబ్యూటరీలో సొరంగం పనులకు ప్రభుత్వం పచ్చజెండా. ఈ పనులకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఆమోదం. ఈ ప్రాజెక్టు సహా పలు పథకాల నిర్మాణానికి ఆమోదముద్ర వేసిన మంత్రిమండలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై ఢిల్లీలోనే తేల్చుకోవాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం. ఇందుకోసం సీఎం, మంత్రులు సహా ఇతరులు ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీకి తరలి వెళ్లాలంటూ తీర్మానం. ఒకవేళ సానుకూల స్పందన రాకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలంటూ కార్యాచరణ